దాని పక్కన ఒక సున్నా పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ నేను చెప్పాను అనుకో, శ్రీధర్ అన్న నువ్వే పంపించు అంటాడు. దేవాలయాల్లో డబ్బు దేవాలయాలకే తప్ప బయటికి ఇచ్చేటువంటి అవకాశం నాకు లేదు. ఉంటే 1000 కోట్లైనా ఇచ్చిపోతాను ఇక్కడ. ఇప్పుడే అంటున్నారు రూరల్లో చాలా దేవాలయాలకు మీరు ఇచ్చారు అని. అలాగే ఈరోజు ఒక విషయం ముందుగా ప్రస్తావన చేస్తాను, తర్వాత మిగిలిన కార్యక్రమాల్లోకి పోదాం. ఇప్పుడే మన వంశీధర్ రెడ్డి గారు మాట్లాడారు ధాన్యం కొనుగోలు గురించి. ఎందుకంటే మనం పడాలపల్లి నెల్లూరు నగరమైన రైతాంగంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. గతంలో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా దాదాపు 3 దఫాలు ఇక్కడే ఉన్నాను. రాపూర్ నియోజకవర్గంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంతం అంతా రైతాంగంతోనే కలిసి ఉంది. దాదాపు నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 161 ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో. ఇప్పటికే ధాన్యం వచ్చేటువంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతాంగం దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 43,25,00,000 రూపాయలు అయితే ఇప్పటికి 22,88,00,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లకి జమ చేయడం జరిగింది ఇవాళ మన ప్రభుత్వం. ఇంకా 20,37,00,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా ఈ 3-4 రోజులు బ్యాంకు సెలవు దినాలు కాబట్టి రైతులకు అందలేదు. రేపటి నుంచి మొదలుపెట్టి ఆ బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగిలిన రైతులకు కూడా ఆ డబ్బు సరిచేయడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.